సార్ చాలామంది పేరులో తాగుడింతం రావద్దు అని అంటారు కదా! అసలు ఎందుకు రాకూడదు? న్యూమరాలజీ ప్రకారం ఏం జరుగుతుంది? అక్కడ పేరులో తాగుడిందు వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడ ఇదేం లేదమ్మా. మనం ఫస్ట్ హైవేలో వెళ్ళడానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. అవును. తర్వాత ఇక లేనప్పుడు సర్వీస్ రోడ్లో వెళ్ళడానికి ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకంటే సర్వీస్ రోడ్డు గుంటలు గుంటలుగా ఇబ్బందిగా వెళ్తాం. హైవే అయితే దూసుకొని వెళ్ళిపోతాం. అలానే పేరు బాగా ఉంటే మనం హైవే లాగా జీవితాన్ని కూడా టకటక చదువులో కానీ, జాబ్లో కానీ, మ్యారేజ్లో కానీ, పిల్లలు కానీ అలా అయిపోతుంది. పేరు బాగా లేకపోతే ఇలా ఇబ్బందులన్నీ ఎదుర్కోవాల్సి వచ్చేటువంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో నేను ఇక్కడ అనేది పేరులో తాగుడింతాం. సరే మనం ముందు నుంచి వద్దాం. ముంతాజ్ అనేటువంటి అమ్మాయికి సమాధి కట్టారు డిస్టర్బ్ అయ్యి. అక్కడ పేరులో తాగుడింతం ఉంది. నూర్జహాన్కి కట్టవచ్చుగా, నూర్జహాన్కి కట్టలేక నూర్జహాన్ డిస్టర్బ్ అవ్వాలా, ముంతాజ్ డిస్టర్బ్ అయ్యి ఇలా ఏదో తాజు. తస్లీమా అనే ఆమెని దేశ బహిష్కరణ చేశారు బంగ్లాదేశ్లో. ఆమెనే ఎందుకు చేయాలి? ఏ రేష్మానో చేయొచ్చుగా, అవలా. ఇదేందా ఇలా ఉన్నది ఏందా అని చెప్పి మీరు అబ్జర్వ్ చేస్తే ఒక గ్రేట్ సమంత గారు ఫ్యామిలీ డిస్టర్బెన్స్. వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు ఉంటాయి కదా, అందులో ఇద్దరు మంచి పెద్ద ఫ్యామిలీస్. మరి అంత బాగా ఇష్టపడి చేసి అంత అయ్యి ఒక్కసారి రీజన్స్ ఏమిటో అనేది మనకొద్దు. డిస్టర్బ్ అయ్యారా లేదా? నాగ చైతన్య, తరుణ్ అని ఒక మంచి కళల వీరుడు, మంచి హీరో, ఇంతవరకు పెళ్ళే కాల. ఆయన అంటే అమ్మాయి పడి చచ్చిపోయేవాళ్ళు అని అన్నారు ఆ రోజున. మరి ఒక అమ్మాయి కూడా రాలే కదా పెళ్లి చేసుకోవటానికి. అంటే అంటే రీజన్స్ ఏమైనా కానీ ఇక్కడ పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. తారక రత్న అని ఎన్టీ రామారావు గారి మనవడు ఆ తెలుగుదేశం మీటింగ్కి వెళ్ళి వెనక్కి రాల. పునీత్ రాజ్ కుమార్ అని పెద్ద హీరో కొడుకు, పెద్ద హీరో, గొప్ప సంఘ సంస్కర్త, మిడిల్గా డిస్టర్బ్ అయిపోయారు. మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ అని ముగ్గురు ముఖ్యమంత్రులే, ఎవరికి వివాహం కాల. ఇప్పుడు మీరు ఆంధ్ర తెలంగాణలో తాగుడింతో ఉన్న మినిస్టర్లు అందరినీ చూసుకుంటే ఎవరికి భర్తలు లేరు, ఎవరికి లేరు ఆల్మోస్ట్. అదే వేరే పేరు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నారు. అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే మగాళ్ళలో కూడా ఆడవాళ్ళలో కానీ ఈ మధ్యలో కొంతమంది ఏంటంటే ఆ మగవాళ్ళది ఏముందిలేండి అంటే మగవాళ్ళకి కూడా లైఫ్ కావాల్సిందే, పర్సనల్ లైఫ్ ఎవరికైనా ఒకటేనమ్మా, మగాళ్ళలో ఉన్నా ఏం కాదులేండి అంటారు. అసలు ఎందుకు అది నెగిటివ్ అయినప్పుడు మనకెందుకు? ఆ తాగుడింతో అనేది నెగిటివ్గా ఉన్నప్పుడు దాన్ని మనం వెళ్ళి మళ్ళీ ఇన్వైట్ చేసి ఒకే కారులోంచి రాజేంద్ర ప్రసాద్ నూతన్ ప్రసాద్ గారి కింద పడితే రాజేంద్ర ప్రసాద్ గారికి దోక్కుపోలా. నూతన్ ప్రసాద్కి ఏమైందో మీకు అందరికీ తెలుసు. అలానే రాజేంద్ర ప్రసాద్ గారి పాప గాయత్రిలో ఏమైందో మీ అందరికీ తెలుసు. మొన్న అంత గొప్ప ఇన్సిడెంట్ జరిగితే పుష్ప 2 సినిమాకి అంతమంది వచ్చి అంత ఇబ్బంది అయితే ఎవరికి ఏం కాల. రేవతికి ఏమైందో మీ అందరికీ తెలుసు. ఎవరికి ఏం కాల. తేజాని ఏం చేశారో మీ అందరికీ తెలుసు. ఇలాంటి ఇబ్బందులు వస్తున్నప్పుడు మనం ఎందుకు ఇన్వైట్ చేయటం? పేరు అనేది ఏదో ఒక పేరు పెట్టుకోవాలి. ఆ నెగిటివ్గా ఉన్నాయి డిస్టర్బ్ అవుతున్నప్పుడు దాన్ని వదిలేసి వేరే పేరు పెట్టుకుంటే పోతుంది కదా అని చెప్తున్నాయి. సునీత, లలిత, సుజాత, మమత ఇలాంటివన్నీ. ఇప్పుడు చాలామంది నా దగ్గరికి వచ్చి నేను ఫలానా దానిలో ఎంప్లాయ్ అండి అంటే పెద్ద పెద్ద ఆఫీసర్స్, నేను ఫలానా గ్రేటర్ హైదరాబాద్లో పెద్ద ఆఫీసర్ సపోజ్, మరి పెద్ద ఆఫీసర్గా ఉన్నారు. చూడంగానే ఏంటమ్మా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అని. అవునండి మొన్న మా వారు చనిపోయారు, నాకు మా వారికి డైవర్స్. ఇలా ఆ తాగుడింత ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఇలా ఇబ్బంది పడుతున్నారు. ఆల్మోస్ట్ నేను అందరని నేను అంటాను లేదమ్మా, ఆల్మోస్ట్ ఇలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇప్పుడు కొంతమంది బాగానే ఉన్నారు కదండి, వాళ్ళకి ఇంకా లైఫ్ ఉందిగా, ఇవాళ అయిపోలేదు కదా. ఇప్పుడు నూతన్ ప్రసాద్ గారు అప్పటికే హీరో, అప్పటికే క్యారెక్టర్ ఆర్టిస్టు, అప్పటికే అన్నీ. మరి అప్పుడు బాగా హీరోగా ఉన్నప్పుడు నూతన్ ప్రసాద్ గారు బాగానే ఉన్నారు కదా అంటే కుదరదుగా, ఇంకా లైఫ్ ఉంది కదా. అలా ఉంటుంది అనమాట. అందుకని నేను అనేది ఆ తాగుడింతో చాలా డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి ప్రజల్ని అది వదిలేసి వేరే నంబర్ పెట్టుకుని అట్లా అని చెప్పి ఫైనాన్షియల్గా, జాబ్ పరంగా, వృత్తిపరంగా మంచి పొజిషన్ ఇస్తుందమ్మా. పర్సనల్ లైఫే ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు సపోజ్ రిషబ్ పంత్ అని ఒక క్రికెటర్ ఉన్నాడు, మంచి క్రికెటర్, బట్ మొన్న యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ వచ్చాడు.
అవును. ఇలా మన బ్రోత్ సినిమా హీరో తేజ ఆయన కూడా యాక్సిడెంట్ అయ్యి ఇలా యాక్సిడెంట్ అయితే ఏమవుతుందంటే అమ్మ ఒక తెలియని ఒక డిస్టర్బెన్స్. మీరు ఎవరి దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఫస్ట్ ఏదైనా జ్వరమనో వెళ్తే వేరే అన్నీ చూసే ముందు మీకు ఏమైనా ఆపరేషన్ ఏమైనా అయిందా అని అడుగుతాడు. అంటే దాని అర్థం ఏంటంటే అంటే ఒక్కసారి ఆపరేషన్ అయిందంటే బాడీలో అంటే న్యాచురల్గా ఉన్న బాడీలో డిస్టర్బెన్స్ ఏమైనా అయిందంటే దాని పర్యవసానాలు ఇప్పుడు పడతాయి అని దాని ఉద్దేశం, అంతేగా. లేకపోతే ఎప్పుడు ఆపరేషన్ అయింది ఇప్పుడు అడగటం ఏంటి ఆయన, అసలు నీకు ఆపరేషన్ నీకేం సంబంధం, నాకు జ్వరం వచ్చిందని వెళ్తే జ్వరానికి ఆపరేషన్కి ఏం సంబంధం? ఎస్, సంబంధం. అంటే ఒక్కసారి భగవంతుడు ఇచ్చినటువంటి హ్యూమన్ బాడీని కదిలిచ్చారంటే దాని పర్యవసానాలు జీవితంలో ఎప్పుడైనా పడవచ్చు. కాబట్టి నేను అనేది ఏంటంటే సత్యహరిశ్చంద్రుడు పెద్ద రాజు కాటికాపురిగా ఉండటం ఏంటి? ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాపారవేత్త వచ్చి వాచ్మెన్గా ఉండటం ఏంటి? అంటే డిస్టర్బ్ అయితేనే కదా. లోహితాసురుడు వాళ్ళ అబ్బాయి చనిపోవటం, రూపాయి లేక చనిపోవటం, వాళ్ళమ్మ నానా బాధలు పడటం, ఇవన్నీ హిస్టరీలో నుంచి మనం చూసుకుంటూ వెళ్తే మా ఏరియాలో ఇక్కడేమో కానీ నీ పేరేంటమ్మా అనగా సీత అన్నా అనుకో, అబ్బా సీత పేరు ఎందుకు పెట్టినావు తల్లి, సీత కష్టాలు పడాలని ఒక సామెత అది. ఇలా ఉంది కాబట్టి ఆ తాగుడిని తగ్గించండి, వేరే వేరే పేర్లు పెట్టుకోండి. ఆల్రెడీ ఆ పేర్లు పెట్టుకొని డిస్టర్బ్ అవుతున్నటువంటి వాళ్ళు ఉంటే మార్చుకోండి, లైఫ్ బాగుంటుంది. నమస్కారం.